హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేస్తూ వాటి నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేద్దాము. అయితే ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సబ్జెక్టు సిలబస్ ఏంటి, ఆ సిలబస్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో తెలుసుకుంటే మన ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. దీనికోసం ఒక 5 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేశాను. వీటి పీడిఎఫ్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. కావలసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బీట్రిప్లీ అనే సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ 35 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బి ఒక 35 మార్క్స్కి ఉంటుంది అన్నట్టు. మిడ్ 1కి పార్ట్ ఏ సిలబస్ ఉంటుంది, మిడ్ 2కి పార్ట్ బి సిలబస్ ఉంటుంది. ఇప్పుడైతే బీట్రిప్లీలో ఉన్న పార్ట్ బి సిలబస్లో ఉన్న యూనిట్ 1 గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బి నేమ్ ఏంటి అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇందులో 3 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 సెమీ కండక్టర్ డివైజెస్. ఈ యూనిట్ 1లో ఈ టాపిక్స్ ఉంటాయి మా. ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఇంట్రొడక్షన్, ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, వాక్యూమ్ ట్యూబ్స్ టు నానో ఎలక్ట్రానిక్స్. అంటే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ని వాక్యూమ్ ట్యూబ్స్ నుంచి నానో ఎలక్ట్రానిక్స్ వరకు ఎలా ఎవల్యూషన్ అనేది జరిగిందో ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ టాపిక్ పైన ఈ పిఎన్ జంక్షన్ అనే క్వశ్చన్ అయితే చాలాసార్లు రిపీటెడ్గా అడుగున్నారు. ఆ తర్వాత టాపిక్ జీనార్ ఎఫెక్ట్. నెక్స్ట్ జీనార్ డయోడ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఈ టాపిక్ పైన కూడా క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడుగున్నారు. ఇక్కడ వరకు ఒక హాఫ్ పార్ట్ అన్నట్టు మా సిలబస్లో ఒక హాఫ్ పార్ట్. నెక్స్ట్ హాఫ్లో ఏముంటుందంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, షార్ట్ ఫామ్లో దీన్ని బీజేటీ అంటారు. ఈ బీజేటీ కాన్సెప్ట్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్స్. సిబి అంటే కామన్ బేస్, సిఈ అంటే కామన్ ఎమిటర్, సిసి అంటే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్, ఆ సర్క్యూట్ డయాగ్రము, దానికి ఉన్న గ్రాఫ్, క్యారెక్టరిస్టిక్స్ అంటే గ్రాఫ్ అన్నమాట. వోల్టేజ్కి కరెంట్కి ఉన్న గ్రాఫ్ని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ఎలిమెంటరీ ట్రీట్మెంట్ ఆఫ్ స్మాల్ సిగ్నల్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్. అయితే ఈ సెకండ్ హాఫ్లో కూడా ఏవి ఇంపార్టెంట్ అంటే ఈ 3 టాపిక్స్ ఇంపార్టెంట్ మా. సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్స్, సర్క్యూట్ డయాగ్రమ్, క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. అట్లాగే కంపారిజన్ కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. ఇవి యూనిట్ 1లో ఉన్న టాపిక్స్. వీటిని బేస్ చేసుకొని మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మా. ఒక 5 క్వశ్చన్ పేపర్స్ అని చెప్పాను కదా. ఆ 5 క్వశ్చన్ పేపర్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది 2025 మే మంత్లో సప్లీ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ పేపరు. ఇలా ఉంటుంది. ఇదంతా పార్ట్ ఏ క్వశ్చన్ పేపరు. పార్ట్ బి ఏంటంటే దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను ఏ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేస్తున్నానో ఒకసారి చెప్తాను మా. ఇది వచ్చి మే 2025 ఇయర్ది. అట్లాగే ఈ క్వశ్చన్ పేపరు డిసెంబర్ 2024 ఈ బ్రాంచెస్కి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ పేపరు సెప్టెంబర్ 2024లో ఇచ్చారు. ఈ బ్రాంచెస్కి సివిల్, మెకానికల్, సిఎస్సి, ఏఐ, ఏఐడిఎస్ బ్రాంచెస్కి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. నెక్స్ట్ ఇది జూలై 2024లో ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి, ఏఐఎంఎల్, సిఎస్సి, డిఎస్ ఈ బ్రాంచెస్కి ఇచ్చిన క్వశ్చన్ పేపరు. రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఉంటుంది. రెగ్యులరా సప్లిమెంటరీ పేపరా అనేది పైన నోట్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే మార్చ్ 2024లో ఈ బ్రాంచెస్కి అడిగిన క్వశ్చన్ పేపర్ అన్నట్టు. సో ఒక సైడు పార్ట్ ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదంతా పార్ట్ ఏ క్వశ్చన్స్ అన్నట్టు. ఇవి పార్ట్ ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ బి ఎక్కడ ఉంటుందంటే వీటి బ్యాక్ సైడ్ ఉంటుంది. పార్ట్ బిలో ఫస్ట్ సెక్షన్ 1లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్క్స్కి. మిగతా 30 మార్క్స్కి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని సెక్షన్ 2లో ఇచ్చుంటారు మా. అయితే ఫస్ట్ అయితే మనం క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఏమన్నారు చూడండి. యూనిట్ 1లో ఏమడిగారు? డిస్కస్ అబౌట్ జీనార్ డయోడ్
అండ్ డ్రా ఇట్స్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. మనకు సిలబస్లో ఉంది కదా, జీనార్ డయోడ్ అని ఇచ్చున్నారు కదా సిలబస్. ఇది కదా సిలబస్లో జీనార్ డయోడ్ ఉంది కదా, ఈ టాపిక్ పైన క్వశ్చన్ అయితే వచ్చింది. అవునా, జీనార్ డయోడ్ మీద ఒక క్వశ్చన్, దాని విఐ క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం స్టడీ చేయాలి. ఈ జీనార్ డయోడ్ మీదే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉందమ్మా క్వశ్చను. అది ఎలాగో చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లో ఉందా జీనార్ డయోడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది ఇంకొక ఇయర్లో అడిగిన క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి ఏమన్నారు, ఇదే జీనార్ డయోడ్ మీద డిస్క్రైబ్ జీనార్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. ఇంకో క్వశ్చన్ పేపర్లో కూడా జీనార్ డయోడ్ మీదే అడిగారు, కాకపోతే ఇక్కడ 4 మార్క్స్కి అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో 6 మార్క్స్కి అడిగారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్లో చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లో ఎక్కడొచ్చింది అంటే జీనార్ డయోడ్, ఇది మా 10th క్వశ్చన్లో ఏ బిట్గా ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనార్ డయోడ్ అండ్ ఇట్స్ ఆపరేషన్ అన్నారు. 5 మార్క్స్కి అడిగారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ జీనార్ డయోడ్ విత్ హెల్ప్ ఆఫ్ ద విఐ క్యారెక్టరిస్టిక్స్ 10 మార్క్స్కి అడిగేశారు. అంటే పెద్ద క్వశ్చన్గా ఇచ్చేశారు జీనార్ డయోడ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పేపర్ 5th క్వశ్చన్ పేపర్ ఇది. దీంట్లో ఎలా అడిగారో చూద్దాం. ఎక్కడ ఇచ్చున్నారు, ఇక్కడ ఇచ్చారమ్మా 10Aలో ఇచ్చున్నారు. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనార్ డయోడ్ అండ్ ఇట్స్ ఆపరేషన్ అన్నారు 5 మార్క్స్కి. అంటే దీన్ని బట్టి చూసామంటే ఏంటి, జీనార్ డయోడ్ మీద క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ క్వశ్చన్ మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా అనుకుని నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ 1లోనే ఇంకా ఏమేం క్వశ్చన్స్ అడిగి ఉన్నారో చూద్దామా. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. యూనిట్ 1లో 9Aగా ఇచ్చున్నారు కదా, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆపరేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నారు. అంటే మనకి సిలబస్లో ఉంది చూడండి, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంది కదా, యూనిట్ 1లో సిలబస్ కదమ్మా ఇది. పిఎన్ జంక్షన్ డయోడ్ మీద మనకి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అడుగున్నారో ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ పేపరు. ఈ క్వశ్చన్ పేపర్లో 9Aగా అడిగారు. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆపరేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నారు. ఎన్ని మార్క్స్కి అడిగారు, 10 మార్క్స్కి అడిగారు పేపరు. ఈ క్వశ్చన్ పేపర్లో చూడండి మా, పిఎన్ జంక్షన్ డయోడ్ మీదే ఎలా అడుగున్నారు చూడండి. డ్రా ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అన్నారు. 5 మార్క్స్కి అడిగారు. అంటే పిఎన్ డయోడ్ మీదే రెండో క్వశ్చన్ పేపర్లో కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ 3rd క్వశ్చన్ పేపర్లో ఈ టాపిక్ పైనే ఎట్లా అడిగారు చూడండి. విత్ నీట్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ అండ్ ప్లాట్ ది విఐ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గ్రాఫ్ను కూడా డ్రా చేయాలి. ఇది ఎన్ని మార్క్స్కి అడిగారు, 6 మార్క్స్కి అడిగారు. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఈ క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది. ఈ క్వశ్చన్ పేపర్లో కూడా ఉంది చూడండి మా, ఎలా అడిగారు చూడండి. ఎక్స్ప్లెయిన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నారు 5 మార్క్స్కి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పేపర్ 5th దాంట్లో కూడా ఇచ్చారు. ఎలాగ ఇచ్చాడో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ 5 మార్క్స్కి అడిగారు. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది కూడా ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా మనం నోట్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ బీజేటీ టాపిక్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. దీని మీద క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బీజేటీ అన్నారు. అంటే సిఈ కాన్ఫిగరేషన్ అడిగారు. 5 మార్క్స్కి అడిగారు ఈ క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ దీంట్లో చూద్దాం. దీంట్లో కంపేర్ సిబిసిఈసిసి కాన్ఫిగరేషన్స్ అన్నారు. అంటే 3 కాన్ఫిగరేషన్స్ని కంపేర్ చేయమని ఒక క్వశ్చన్ 5 మార్క్స్కి అయితే అడిగారు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా నోట్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏమన్నారు ఈ క్వశ్చన్ పేపర్లో చూడండి. కంపేర్ సిబి అండ్ సిసి కాన్ఫిగరేషన్స్ ఆఫ్ బీజేటీ అన్నారు. ఇక్కడ 2 కాన్ఫిగరేషన్స్నే కంపేర్ చేయమన్నారు. మనం 3 కాన్ఫిగరేషన్స్ చదివి పెట్టుకుంటే ఏది అడిగినా మనం రాయడానికి వీలవుతుంది. ఇది 5 మార్క్స్కి అయితే అడిగారు మా ఈ క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్లో చూద్దాము.
ఇక్కడ యూనిట్ 1లో ఇక్కడ యూనిట్ 1లో బీజేటీకి రిలేటెడ్గా ఏమీ రాలేదు. పిఎన్ జంక్షన్ డయోడ్ ఒకటి ఇచ్చేశారు, జీఎన్ఆర్ డయోడ్ ఒక క్వశ్చన్గా ఇచ్చారనమాట. పెద్ద క్వశ్చన్గా ఇచ్చేసారు 10 మార్క్స్కి. ఇదైతే దీంట్లో లేదు. ఈ క్వశ్చన్ పేపర్లో చూద్దామా. ఈ క్వశ్చన్ పేపర్లో అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చున్నారు చూడండి. ఎక్స్ప్లెయిన్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ విత్ సిబి కాన్ఫిగరేషన్ అన్నారు. అంటే సిబి కాన్ఫిగరేషన్ ఇచ్చారు, 5 మార్క్స్కి అడిగారు. అట్లాగే ఈ బిట్లో కూడా 10th క్వశ్చన్లో కంపేర్ సిఈ అండ్ సిసి కాన్ఫిగరేషన్స్ ఆఫ్ బీజేటీ. ఇట్లాగా ఈ టాపిక్ మీద అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా ఏమి ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 కాన్ఫిగరేషన్స్కి సిలబస్లో చూడండి ఒకసారి. సిలబస్లో ఏముంది మనకి, ఏ కాన్ఫిగరేషన్స్ ఇంపార్టెంట్, సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్స్ ఇంపార్టెంట్ కదా. ఈ 3 కాన్ఫిగరేషన్స్కి ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ని స్టడీ చేయాలి. క్యారెక్టరిస్టిక్స్ అంటే గ్రాఫ్, వోల్టేజ్, కరెంటు క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయడం నేర్చుకోవాలి ఈ 3 కాన్ఫిగరేషన్స్కి. అట్లాగే ఇదే టాపిక్ పైన ఏమి ఇంపార్టెంట్ అంటే కంపారిజన్. ఈ 3 కాన్ఫిగరేషన్స్ని కంపేర్ చేయమని ఒక 5 మార్క్స్కి అడుగుతూ ఉంటారు, అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ టాపిక్లో ఈ 3 కాన్ఫిగరేషన్స్ అయితే మనం నేర్చిపెట్టుకోవాలి. సో అట్లాగా క్వశ్చన్ పేపర్స్ని కంపేర్ చేశాక ఇప్పుడు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నోట్ చేశాను. యూనిట్ 1లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్గా ఏం చదువుకోవాలంటే మనం ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఒక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీఎన్ఆర్ డయోడ్ అండ్ ఇట్స్ ఆపరేషన్ అనేది ఒక క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ మనకున్న 5 క్వశ్చన్ పేపర్స్లో అడిగారు. ఫస్ట్ దాంట్లో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్ పేపర్లో అడుగున్నారు. అట్లాగే జీఎన్ఆర్ డయోడ్ను కూడా 5 క్వశ్చన్ పేపర్స్లో అయితే అడుగున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్గా ఏం చదువుకోవాలి అంటే ఎక్స్ప్లెయిన్ సిఈ కాన్ఫిగరేషన్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ సిబి కాన్ఫిగరేషన్ ఆఫ్ బీజేటీ. ఫిఫ్త్ వన్ ఎక్స్ప్లెయిన్ సిసి కాన్ఫిగరేషన్ ఆఫ్ బీజేటీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్గా ఏం చదువుకోవాలంటే కంపేర్ సిఈ, సిబి, సిసి కాన్ఫిగరేషన్స్ ఆఫ్ బీజేటీ. ఈ 6 క్వశ్చన్స్ చదివితే మనం 10 మార్క్స్ని ఈజీగా రాయడానికి వీలవుతుందమ్మా. ఇవి యూనిట్ 1లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాగే క్వశ్చన్ పేపర్స్ని కంపేర్ చేసుకుంటూ మనకున్న సిలబస్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం గ్యాదర్ చేసి రాసుకొని వాటిని ప్రిపేర్ అయితే మనకున్న ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ని స్కోర్ చేయడానికి వీలవుతుంది. ఇలాగే ప్రతి యూనిట్కి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని నోట్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.